మనకందరికీ తెలుసు నయోమి మరియు ఆమె యొక్క కోడళ్ళ కథ. నయోమి యొక్క భర్త అయినటువంటి ఎలీమెలకు అలాగే ఇద్దరు కుమారులు మహలోను కిలియోను చనిపోయారు. ఇద్దరు కోడళ్ళు మాత్రమే మిగిలారు, ఓర్పా అలాగే రూతు. మోయాబు దేశం నుంచి వాళ్ళు ప్రయాణమై బెత్లెహేముకు వెళ్ళటానికి బయటకు వచ్చి ఆ అత్తగారు ఆ ఇద్దరు కోడళ్లతో, కుమార్తెలారా మీరు వెళ్ళిపోండి మీ తల్లి ఇంటికి, మరొక వివాహం చేసుకోండి, చక్కగా ఆనందంగా ఉండండి అని చెప్తే, లేదు లేదమ్మా నువ్వు ఎక్కడుంటే మేము అక్కడికే వస్తాం అని బోరున ఏడ్చిన సంగతి మనకందరికీ తెలుసు. మరి ఆ తల్లిగారికి అటు భర్త లేడు, ఇటు కుమారులు లేరు. కానీ ఆ స్థితిలో ఆవిడ విడిచిపెట్టకుండా ఎంత ప్రేమ చూపించారంటే నిజంగా ఈ మానవ జాతి చరిత్రలో అంతటి ఉత్తమమైనటువంటి అత్తా కోడళ్ళు నిజంగా ఉండటం చాలా అరుదు అనమాట. ఈ నేటి దినాల్లో అలాంటి అత్తా కోడళ్ళు ఉన్నారంటారా?